Subscribe now and press the bell icon. Never miss an update. और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो, जल्दी से करो सब्सक्राइब। హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆర్కే షైనింగ్ స్టార్. ఇవాళ లాగ్ వచ్చేసి జోసెఫ్ అన్నది అయితే బెస్ట్ జిమ్ ట్రైనర్ అవార్డు అయితే వస్తుంది. సో అవార్డు తీసుకోవడానికి అయితే మేమందరం వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ ఫాలో. మేమైతే ఇప్పుడు బస్సేరా హోటల్కి అయితే వెళ్తున్నాం. సో అందరం అయితే స్టార్ట్ అయ్యాం. మేము జర్నీ అయితే ఆన్ గోయింగ్ ఉంది. సో అన్న అవార్డు అయితే తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో మన గ్యాంగ్ అయితే ఇక్కడైతే స్టాప్ అయింది. సో మేమైతే ఇప్పుడు నియర్ బై జేబిఎస్కి అయితే రీచ్ అవుతున్నాం. సో ఆ ఈవెంట్ అయితే ఎలా ఉంది, ఏం జరిగింది అయితే చూపించబోతున్నాను. సో ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అయిపోయాం, దగ్గరికి వచ్చేసాం. సో హోటల్ అయితే ఇక్కడ ఉంది, ఇదే మేము వెళ్ళాల్సిన హోటల్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే మేము లోపల వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే దత్తేశ్వర్ బ్రో అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నాం. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ వచ్చారు. అన్న అవార్డు తీసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడాలని. సో మేమందరం అయితే ఇలా గ్యాదరింగ్ అయిపోయాం. దత్తేశ్వర్ బ్రో అయితే వచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం.
సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. వెళ్ళిన లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అన్న వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ కూర్చున్న లోపల. ఇంకా కొద్దిసేపట్లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అవార్డు పరిచయం చేసే ముందు వాళ్ళ గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం ఇస్తారు. మైక్ పనిచేస్తుందా, నా వాయిస్ ఓకే. ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్లేస్ లో ఉన్నాం అనేది ముఖ్యం కాదు. బురదలో కూడా కలువ కమలం పూసుకుంది, కమలానికి ఉండవలసిన ప్రత్యేకత అక్కడ ఉంటుంది. అలానే ఈ రోజు సికింద్రాబాద్ ఏరియాలో ఎన్ని జిమ్ములున్నా, ఎన్ని వ్యాయామ శాలలున్నా ప్రతి ఒక్కరికి నోటెడ్ ఎవరయ్యా అంటే జోసెఫ్ బాయ్. వ్యాయామం కాకుండా ఎన్నో రకాల అవార్డులు ఆయన అర్హుడు. ఆయన ఎప్పుడు చూసినా నాకు భగవద్గీతలో ఒక లైన్ గుర్తొస్తుంది. ఏంటయ్యా అంటే, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా, విచారం వచ్చినప్పుడు దుఃఖించకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు అని. నాకు జోసెఫ్ బాయ్ చూస్తే స్థితప్రజ్ఞుడు అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హ్యాపీనెస్ లో పొంగిపోడు, కష్టాలు వచ్చినాయని కుంగిపోడు. అదే విధంగా తన దగ్గర శిక్షణ తీసుకునే వాళ్ళకు కూడా అదే నేర్పుతాడు. ఒక జిమ్ ట్రైనర్ కే కాకుండా డైటీషియన్ గా ఎన్నో రకాల సూచనలు ఇచ్చి ఎంతో మంది ఆరోగ్యానికి కారణమవుతున్న మన జోసెఫ్ బాయ్ కి బెస్ట్ జిమ్ ట్రైనర్ అవార్డు ఇచ్చి సత్కరిస్తుంది రేడియన్స్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ అండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. కంగ్రాచులేషన్స్ జోసెఫ్ సార్. మైక్ కూడా భయపడుతుంది జోసెఫ్ చూస్తే. అందరికి 6 ప్యాక్ ఇచ్చాడు. 70 ఏళ్ళు నన్ను కూడా ఈ దగ్గర ట్రైనింగ్ కోసి 6 ప్యాక్ అవుతుంది జోసెఫ్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ పెద్దలు దత్తేశ్వర్ గారు చెప్తూ ఇవాళ చాలా జిమ్స్ ఆరోగ్య పరిరక్షణ, శరీరం ఆరోగ్యం ధర్మ సాధన. ఆరోగ్యకరమైన శరీరం ఉంటేనే సమాజంలో ఒక అడుగు ముందు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు యూత్ తో పాటు 50 ఇయర్స్ లోపు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే చిరంజీవి జోసెఫ్ చప్పటి ద్వారా మొత్తం చేస్తే జిమ్ ట్రైనర్కి లెక్క. సరస్వతి పుత్రుల వారికి చిన్న సత్కారం మాత్రమే చిన్నది. మా మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటూ మనస్ఫూర్తిగా సత్కరిస్తున్నాం.
సార్ అమృత ప్రణీయులు అంటే ఏనేమో సార్, ఇంతమంది హేమాహేమిలతో ఫోటో దిగడం అంటే. గీతా కృష్ణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మొదలు పెట్టే ముందు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అవకాశం నిర్మాణ రంగంలో నేను 2 ఫ్లోర్లు కట్టా. ఆ సమాజం నన్ను అభినందించింది. ఆ ఊపిరితో, ఆ జీవసత్వంతో 7 ఫ్లోర్లకు ఎగబాక అప్పుడు 7 సార్లు నాకు చెప్పాల్సి వచ్చింది. అంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక విద్యారంగంలో, ఒక యాంకర్ రంగంలో చిరంజీవి అమ్మాయికి ఏంటి ఇవాళ విద్యార్థిగా ఉన్నటువంటి విలక్షణంగా హిందీలో కానీ తెలుగులో కానీ అద్భుతంగా మాట్లాడుతుంది. తెలుగును కాపాడాలి. అమ్మ నన్ను కొట్టింది మమ్మీ అని అనలేదని, మమ్మీ డాడీ సంస్కృతి అనేది కాదు, అమ్మ అన్న తెలుగులో ఆనందం ఒక భారతీయ సంస్కృతి. ఆ రకంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. మిద్దీలు చెడ్డీలు మంచిగా నిండైనటువంటి ఆహారం మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లి ఒడి మొదటి బడి. తల్లి ఎట్లా ప్రమోట్ చేస్తే పిల్లలకు తయారయ్యే అవకాశం ఉంది. ఇంటి యజమాని కానీ మొత్తం కుటుంబానికి ఒక స్పైనల్ కార్డ్ మీద మాతృత్వే వలనేవో యవ్వనమని చెడే పుటారాలు. తల్లి కనుక సభ్య సమాజంగా బాగుంటే ఆ సమాజం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని అవార్డు రావడానికి వాళ్ళ తల్లి పేరున ఒక ఉత్తమ వైద్యుడికి అవార్డు ఇస్తున్నట్టే తల్లి తండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు ఇంటి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి అబ్బాయి చదువుకొని వ్యాసై డాక్టర్ అయి ప్రాక్టీస్ పెట్టేంత వరకు తల్లి పెట్టాడు. దాని తర్వాత పాత్ర భార్య. ఒక యజమాని సంస్కారవంతంగా సమాజంలో పైకి రావాలంటే భార్య యొక్క పాత్ర. ఇవాళ ఆకాంక్ష గారి యొక్క హస్బెండ్ గారు, లెక్చరర్ గారు, వారి యొక్క ప్రగతికి ప్రత్యక్షంగా పరోక్షంగా చిరంజీవి లక్ష్మీశ్వర పాత్ర. ఆకాంక్ష ఏ భార్య అయినా ఏ తల్లి అయినా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వివిధ రంగాల్లో ఆల్ సెక్టర్ ఆఫ్ పీపుల్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇవాళ అవార్డు ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆ ఆకాంక్షను మాటిచ్చా చాలా పెద్ద భారీ కార్యక్రమం లాల్ గడ్వాల్ ఆ కార్యక్రమాన్ని అధ్యక్షులు చాలా మంది ప్రముఖులు. నేను రిక్వెస్ట్ చేసిన మా చెల్లెలను నేను వచ్చి నేను 10 నిమిషాల క్రితం గడుపుతా. ధర్మబద్ధంగా ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో చివరి వరకు ఉండాలి. కానీ మీ అందరిని చూసే భాగ్యం నాకు కలిగించింది. అవార్డు గ్రహీతలందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి నాకు ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ ద్వారా నేను ఇంకా ఎగబాకి ముందుకు వెళ్ళాను. ఆ ప్రైజ్ మనీ దాంతో లిఫ్ట్ అయిపోతున్నాను. నాకు 1 లక్ష రూపాయలు. ఫేమస్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీలత ఆకాంక్ష గారు అండ్ రతేశ్వర్ గారు. Daivanya Sharma garu, a famous well-known astrologist who have contributed a lot into services related to temples and spirituality. He has encouraged a lot of people to be intact to spirituality, art and social service. మేడం గారు మెడల్ ఇచ్చి సత్కరిస్తారు. రావుగారు వైస్ చైర్మన్ గారు జ్యోతి మహేశ్వర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. పద్మావతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.